నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్ర పారిస్ లో తారాస్థాయికి చేరిన ఎన్నికల ప్రచారం. సంక్షేమ మంత్రంతో ముందంజలో ఉన్న వైసీపీ అభ్యర్థి అన్నాబత్తిని శివకుమార్. ఆకర్షితులై చేరుతున్న టీడీపీ జనసేన కార్యకర్తలు. కూటమి అభ్యర్థికి ఓటమి భయం. అందుకే తమ పార్టీల నేతలతో శివకుమార్ పై అసత్య ఆరోపణలు. తెనాలిలో ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తిని శివకుమార్ ఎన్నికల ప్రచారానికి భారీ స్పందన. ప్రతి వార్డులోనూ శివకుమార్ కు ఘన స్వాగతం పలుకుతున్న అభిమానులు, ప్రజలు. టీడీపీ జనసేన పార్టీల నుంచి శివకుమార్ సమక్షంలో వైసీపీలోకి చేరికలు. తెనాలిలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా రూరల్ ఎస్పీ తుషార్ డూడి. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి, అల్లర్లను ఉపేక్షించవద్దని అధికారులకు సూచన. రాష్ట్రంలో రెండవసారి ఫ్యాన్ ప్రపంచనం కొనసాగనుందని, ప్రజల నుంచి వస్తున్న స్పందనే దీనికి నిదర్శనమని వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి అన్నాబత్తిని శివకుమార్ పేర్కొన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో పార్టీ శ్రేణులతో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 26, 27, 28 వార్డుల్లో మంగళవారం సాయంత్రం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తిని శివకుమార్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ప్రచారం ప్రారంభించగా రాత్రి వరకు కొనసాగింది. ముందుగా 26 వార్డు పెన్పాడు గేటు వద్ద వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ షేక్ ఇస్మాయిల్, పార్టీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికి సన్మానించారు. అక్కడ నుండి పాండురంగపేట మీదుగా ఎన్నికల ప్రచార రోడ్ షో కొనసాగింది. వార్డులోని పలు ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి శివకుమార్కు మద్దతు తెలిపారు. పలుచోట్ల పార్టీ నాయకులు భారీ గజమాలలతో ఆయన్ను సత్కరించారు. అనంతరం 27వ వార్డులోనికి చేరుకోగానే అక్కడ పార్టీ నాయకులు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రావి ప్రశాంతి, రావి రాంబాబు, రావి కిరణ్ తదితరులు భారీ గజమాలలతో శివకుమార్ను సన్మానించారు. 27వ వార్డులోని చెంచుపేట, కైలాష్ భవన్ రోడ్డు వంటి పలుచోట్ల జరిగిన రోడ్ షోకు మంచి స్పందన వచ్చింది. అక్కడ నుండి 28వ వార్డుకు రోడ్ షో చేరుకోగానే అక్కడ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ యాతాటి అనిల్, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికి సన్మానించారు. సాయంత్రం నుండి రాత్రి వరకు కొనసాగిన రోడ్ షోలో జనం అడుగడుగున నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్నడూ జరగని విధంగా పేదలకు సంక్షేమం అందించడం జరిగిందన్నారు. ముస్లిం మైనార్టీలకు చెందిన మహిళను మొట్టమొదటిసారి తెనాలి మున్సిపల్ చైర్మన్గా నియమించడం జరిగిందని గుర్తు చేశారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక, వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, వైఎస్ఆర్సీపీ తెనాలి పట్టణ క్లస్టర్ అధ్యక్షులు షేక్ దుబాయ్ బాబు, మద్దాళి శేషాచలం, నాయకులు అష్రూన్, జాకీరా, సెల్వి, యలవర్తి గీతాదేవి, కోడాలి క్రాంతి, కోలావాసు, షేక్ మీరావళి, అవుతు రాజశేఖర రెడ్డి, పెసర్లంక రమణ, బొమ్ము నాగిరెడ్డి, కుక్కలవాసు, మట్లపూడి రాజేశ్వరరావు, యలవర్తి సాంబశివరావు, ఎస్ రఘురామిరెడ్డి, అకిదాస్ కిరణ్ కుమార్, ఉడుమల మహేష్ రెడ్డి, కాళిదాస్ వెంకటేశ్వరరావు, పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఈ రెండింటికి సంబంధించి మరి ముఖ్యంగా తెనాలి నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రతి పేదవాడి గుండెల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే నన్ను పెట్టుకున్నారు. ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా ప్రధానంగా ఈరోజు 26, 27, 28 వార్డు పర్యటనలో ప్రజలు ఏ రకంగా బ్రహ్మరథం పట్టింది చూస్తూ ఉంటే ఒకే ఒక్కటి కనపడతా ఉంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల సంక్షేమ పాలనని ప్రతి పేదవాడు, ప్రతి మధ్యతరగతి వాడు ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ 5 సంవత్సరాలు నిలపాలా, ఆ నిలపటం కోసం పల్లెళ్ళు అయితేనే, పట్టణాల్లో అయితేనే మేము సిద్ధం అని చెప్పి ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చి, నాకు ఇంకా నిజంగా చెప్పాలంటే నాకు తెలిసి సుమారు
ఒక 25 నుంచి 30 సంవత్సరాలు ఎలక్షన్ చూస్తూ ఉన్నా. ఎప్పుడు ప్రజలు ఇంత స్పష్టంగా, ఇంత క్లారిటీగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవటానికి, నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రిని గెలిపించుకోవటానికి ఈ రకంగా ప్రజలు రోడ్డు మీదకి రాలా. ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డిని ఎదిరించలేక, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక కూటమి అని ఏర్పడి 3 రంగులు 3 జెండాలని వేసుకుంటే ఆ 3 రంగుల్ని, ఆ జెండాల్ని పండబెడతాం కోసం ఈ రాష్ట్రంలో, మరి ముఖ్యంగా తెనాలి నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వీళ్ళతో పాటు అగ్రకులంలో పేదలు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన చేరిపోయారు. నిజంగా ఇది చాలా అద్భుతమైనది. ఓ పక్క తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి కమ్మ కాపు కలిసాం, ఇంకేముంది అనుకుంటున్నారు. అరే పిచ్చనాయాలరా, మీరు కాదురా ఓటేసేది మేము, ఈ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించేది మేము, ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మేము మద్దతుగా ఉండామని చెప్పి వార్డులు, ఊరు, పల్లె కథం తొక్కుతూ ఉంది. ఈరోజు తెనాలి నియోజకవర్గంలో నేను వారు వన్ సైడ్, ఇదే నా నినాదం. చూడండి, ఈరోజు వారు వన్ సైడ్ అంటే అనుమానమేలా. ఈరోజు ఏ గ్రామంలో అయినా, ఏ పల్లెలో అయినా ప్రజలు డిసైడ్ అయి ఉండాలి. సింగిల్ కట్అవుట్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గారు, సింగిల్ జెండా వైఎస్ఆర్ పార్టీ జెండా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రెండోసారి జగన్మోహన్ రెడ్డి అనే నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగానే ప్రమాణ స్వీకారోత్సవం కోసం ఈరోజు ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో పేదవాడు, మధ్యతరగతి వాడి గుండు చప్పుడు వినిపిస్తాను. నేను ఈరోజు అభ్యర్థిగా తిరుగుతూ ఉంటే నిజంగా ప్రజలు చూపిస్తున్న ప్రేమ, అభిమానం, తెనాలి నియోజకవర్గంలో నేను ఏ రకంగా అయితే ప్రజలతో మమేకమై, ప్రజల మధ్యన, ప్రజల ఎడల, ప్రజల కష్టాల్లో, ప్రజల సుఖాల్లో నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. ఆ ఉన్నదానికే శివన్న, జగనన్న అని ఈరోజు ప్రజల గుండెల్లో పెట్టుకుంటా ఉన్నారు. ఊరకనే పెట్టుకోరు ఎవరిని. ఈరోజు ప్రజలు చూపిస్తున్న ప్రేమ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ, అభివృద్ధి ప్రతి పేదవాడు గుండెల్లో పెట్టుకొని ఈ ప్రభుత్వం ద్వారా మళ్ళీ రాబోయే 5 సంవత్సరాల్లో మన జీవన ప్రమాణాలు పెరుగుతాయి, మన పిల్లలకి నాణ్యమైన విద్య వస్తుంది, పెద్దవాళ్ళకి కరెక్ట్గా 1వ తారీఖు పొద్దున్నే వాలంటరీ ద్వారా పెన్షన్ వస్తుంది. అలాగే 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి 18,750 రూపాయలని మరి ఈరోజు పెంచి ఇస్తా ఉన్నది. సంవత్సరానికి 2 టర్ములు చేయూత వస్తుంది. ఇవన్నీ ఎవరు చేయగలుగుతారంటే చేసి చూపించి ఇచ్చి బ్యాంక్ అకౌంట్లో వేసి చేతిలో పెట్టిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడం కోసం రెడీగా ఉన్నాం. తెనాలి నియోజకవర్గ ప్రజలందరినీ 5 సంవత్సరాల్లో నేను ఏ రకంగా ఉంది మీ అందరు చూశారు. రాబోయే రోజుల్లో మీ అందరి ఆశీర్వాదం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, నన్ను మళ్ళీ 2వసారి గెలిపించే దానికోసం 13వ తారీఖున జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించమని, అలాగే
పార్లమెంట్ అభ్యర్థిగా అన్న కిలార్ రోసి గారిని ఫ్యాన్ గుర్తు మీద వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముస్లిం మైనారిటీ వర్గాలకు ఎంతగానో అండగా నిలిచిందని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం అన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తిని శివకుమార్ ను భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించాలని ఆమె కోరారు. స్థానిక 17-18 వార్డులో హర్ దిల్ మే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా 17-18 వార్డు పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం మైనార్టీ నాయకులు పర్యటించారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం, వైసీపీ నాయకులు, మైనార్టీ నాయకులు పాల్గొని ఆయా వార్డుల్లో అన్నాబత్తుని శివకుమార్కు మద్దతుగా విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ను గెలిపించాలంటూ ప్రచారం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ కరపత్రాలను పంపిణీ చేశారు. బ్యాలెట్ బాక్సులో 1వ నెంబర్పై నొక్కి ఫ్యాన్ గుర్తు కొట్టు వేయాలని సూచించారు. 5 సంవత్సరాలుగా అన్నాబత్తుని శివకుమార్ అందరికీ అందుబాటులో ఉంటూ అన్ని వర్గాల వారికి సంక్షేమాన్ని అందించారని వారు గుర్తు చేశారు. ప్రచారంలో మైనార్టీ నాయకులు గోల్డ్ రహీమా, కేబీ జిలానీ, గోల్డ్ రహీమా, టోబీ సుభానీ, జిలానీ, షేక్ మీరావలి, రబ్బు, असद अली खान, टेक्सबाला, बड़े अरफानी తదితరులు పాల్గొన్నారు. హర్ దిల్ మే వైఎస్ఆర్ హమ్ సబ్ జగన్ కే సాత్ అనే ఈ ప్రోగ్రాంని సార్వత్రిక ఎన్నికలలో భాగంగా 17-18 వార్డుల్లో పర్యటించడం జరుగుతుంది. ఈ వార్డులో ఎవరైతే ముస్లింలు ఉన్నారో 100% ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసేలాగా మేము ప్రయత్నం చేస్తున్నాము. మా నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించి వారికి సమాన హక్కులు కల్పించి ప్రతి రాజకీయంగా మాకు ఎంతో ఉన్నతిని కలిగించిన మా నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ముస్లిం అందరూ ఏకమై 100% వారికే ఓటేసి గెలిపించడానికి మేము ప్రయత్నిస్తున్నాము. తప్పకుండా ముస్లిమ్స్ అందరూ సోదరీమణులందరూ ఈరోజు ఏదైతే కూటమి వల్ల జరిగే నష్టాలు 18-17 వార్డు ముస్లిం మైనార్టీలు అందరూ కలిసి మేము బాగా ఇది జరగడం జరిగింది. సొందన అయితే ముస్లిమ్స్ బాగా వస్తుందండి. దానికి ముస్లిమ్స్ అందరూ పాల్గొని ఫ్యాన్కు ఒక ఎమ్మెల్యే గారికి ఓటు, ఎంపీ గారికి ఒక ఓటు వేసి మైనార్టీ ప్రెసిడెంట్ గారు జిలానీ గారి ఆధ్వర్యంలో మన మైనార్టీ నాయకులు రహీమా గారు, జిలానీ గారు, అలాగే అందరు పెద్ద మనుషుల వాళ్ళందరూ కలిసి మన 18వ వార్డు, మన 17వ వార్డులో మైనార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలవడం జరిగింది. ఇవాళ ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా మన మైనార్టీ నాయకులు వాళ్ళ స్పందన కానీ, ఒక మైనార్టీలోనే కాదు జనాలు కూడా వార్డులో తిరుగుతుంటే మాకు ఎన్నికల ముందు మాకు ఇచ్చిన హామీ నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం మాకు జగన్ గారిది. ఆ ప్రభుత్వాన్ని మేము పదవిని చేసుకుంటాం కానీ వచ్చే ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయే స్థితిలో మేము లేవని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అదే మాటని వ్యక్తపరుస్తున్నారు. వచ్చే కాలంలో మన జగన్ గారి ప్రభుత్వం మళ్ళీ ఫుల్ మెజార్టీతో శివన్న గారు ఇక్కడ తెనాలి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తిని శివకుమార్ కు మద్దతుగా ఆయన సతీమణి అన్నాబత్తిని పుష్ప కొలకలూరు గ్రామంలో పర్యటించారు. గ్రామ పార్టీ నాయకులతో కలిసి అక్కడ పర్యటిస్తూ అన్నాబత్తిని శివకుమార్ ను గెలిపించాలి అంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ సతీమణి పుష్ప, కృష్ణబలిజ పూసల కార్పొరేషన్ డైరెక్టర్ కావేటి నిర్మల తదితరులతో కలిసి బుధవారం సాయంత్రం పర్యటించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్కు మద్దతుగా వారు గ్రామంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి 4వ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో కలిసి గ్రామంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. అక్కడ పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎమ్మెల్యే శివకుమార్కు మద్దతుగా ప్రచారం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ను ఆశీర్వదించి గెలిపించాలని వారు కోరారు. మే 13వ తేదీ సోమవారం జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీ ఇవ్వాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. ప్రచారానికి వస్తున్న అన్నాబత్తిని పుష్ప, ఇతర నాయకులకు మహిళలు అడుగడుగునా స్వాగతం పలికారు. వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారంలో ముందుకు సాగారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ డైరెక్టర్ ప్రసాదం బాలగరోమ, కావేటి నిర్మల, ఎంఎంసీ దోసుపాటి నాగదేవిక, అజ్మల్, జిలానీ, మండల ఎస్సీసీఎల్ అధ్యక్షుడు పినపాటి అనిల్, గ్రామ కన్వీనర్ ప్రసాదం సురేష్, కనపర్తి రజని, పినపాటి రాజా, కోడూరు లోక, కొలకలూరి పాపారావు, మలవరపు బుల్లయ్య, వీరమల్లు కార్తికయ్య, మలవరపు బాబి, కొలకలూరు చలమయ్య, భూమి మాధవ్, మలవరపు భరత్, మోరా లక్ష్మీరెడ్డి, రోసిరెడ్డి, కమాదుల రాంబాబు, సుద్దపల్లి డానియల్
తెల్లమేకల కోటేశ్వరరావు, మల్లవరపు బాబీ, నలుకుర్తి జోసెఫ్, మొండిబండ సంఘం, రావూర్ జీవిఆర్, అమీర్ బాషా, బిజిలీ మహంకాళి, బిజిలీ నవీన్, షేక్ నాగూరా, పోలంకి సుద్దా, షేక్ జిలానీ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడికి ఏ గ్రహం కాడికి పోయినా కానీ మా అన్ని మేము లబ్ధి పొందామమ్మా. ప్రతి ఒక్క పథకాలు మాకు వచ్చినాయి అని అన్నారు. వాళ్ళకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన ఓర్పు సహనాన్ని బట్టి మరి గెలిచినా కూడా మేము గెలిచాము, మేము ఇంట్లో కూర్చున్నాం అన్నది లేనే లేదు. మళ్ళీ ప్రజల్లోకి ఏది అయిందో ఏమైందని ఇప్పటికీ కూడా వాళ్ళు వచ్చుతున్నారు. ఈరోజు ఓట్ల కోసం ఓటర్ కొరకే వచ్చాడు తిరగల. ప్రతి ఒక్కసారి 5 సంవత్సరాలు కూడా అన్న లోకల్ శివన్న అంటే లోకల్గా నుండి ప్రతి ఒక్క గడప తిరిగాడు. జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు మొత్తం తెలుసుకొని ఇంకా ఏది తగ్గినాయో ప్రజలకి ఆ పథకాలన్నీ తెలుసుకొని ఏది రాలేదు మళ్ళీ అమలు పరిచిన శివన్నకే అది సాధ్యం. ఏ వీధికి వెళ్ళినా ఏ బజారుకి వెళ్ళినా ఒకటే మాట, అమ్మ మాకు ఏ ప్రభుత్వము చేయనన్ని సంక్షేమాలు ఇచ్చిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఈ ప్రభుత్వమే. గత ప్రభుత్వంలో ఎవ్వరూ మాకు ఈ సంక్షేమాలు ఇవ్వలేదు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, మమ్మల్ని కొంతమంది కాపు మహిళలు సోదరులు చెబుతున్నారు, అమ్మ మమ్మల్ని ఒకే పార్టీకి జనసేన పార్టీకి అనే దానికి మీరు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని చూసి మేము జనసేన పార్టీ అని మీరు అనుకుంటున్నారు. కానీ ఆ ప్రభుత్వాలు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎలాంటి మాకు ఏ సంక్షేమం ఇవ్వాల. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాపు నేస్తం, మా పిల్లలకి అమ్మ ఒడి, ఫీజు రియంబర్స్మెంటు అన్ని సంక్షేమాలు మాకు ఇస్తున్నారమ్మా. మేము ఒక కులానికే కాదు, మమ్మల్ని అట్లా గుర్తించొద్దు. మీరు ప్రతి ఒక్క సంక్షేమం ఇస్తున్న ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మాకు ఎట్లయితే సంక్షేమాలు ఇచ్చామో అదే విధంగా మా రుణము మేము తీర్చుకుంటామని ఈరోజు కాపు మహిళలు చెబుతుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. కొలకలూరులోని సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కొలకలూరులో బీసీ కాలనీలో మన ఎమ్మెల్యే గారి సతీమణి అయినటువంటి పుష్ప మేడం గారు ఈరోజు మన బీసీ కాలనీలో ప్రతి గడప తిరగటం అయినది. ఈ గడప తిరిగిన దాంట్లో మనకు తెలిసింది ఏమిటంటే ఈ ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు మే 13 వచ్చిద్దా, బటన్ల మీద బటన్లు నొక్కి ఈవీఎంలు బద్దలు కొడదామని ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి జగనన్న సంక్షేమం అనేది బాగా పనిచేస్తుంది. ప్రతిపక్షాలు అయ్యో ఆశలు పెట్టుకుంటున్నాయి, మేము గెలుస్తామని. అది జరగదు, ఎట్టి పరిస్థితుల్లో జరగదు. వాళ్ళందరికీ మా తెనాల నుంచే బుద్ధి చెప్పి శివన్నని భారీ మెజార్టీతో గెలిపించి జగన్ గారికి బహుమతిగా ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ. రోషయ్య గారిని కూడా మా పార్లమెంట్ ఎంపీ గారిని కూడా ఈసారి భారీ మెజార్టీతో గెలిపించి ఇక్కడ నుంచి గుంటూరు నుంచి ఆయన కూడా బహుమతిగా ఇస్తాం. ప్రతి గ్రామంలో కూడా సంక్షేమం ఈరోజు ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనం కళ్ళారా చూస్తున్నాము. ఇది ఎవరి వల్ల సాధ్యమైందంటే మన జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమైంది. అలాగే మన లోకల్ శివన్న మన ప్రతి ఒక్క కుటుంబంలో ఏమేం సమస్యలు ఉన్నాయి అని ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటున్న వ్యక్తి మన లోకల్ శివన్న ఒక్కడే. ప్రతి ఇంట్లో ఒక కొడుకు వల్లే, ఒక బిడ్డ వల్లే, ఒక అన్న వల్లే, ఒక తమ్ముడు వల్లే, ఒక మామలాగా అన్నీ తీర్చిదిద్దుతున్న నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే మన శివన్న గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఉన్నారు. ఇట్లాంటి పథకాలు కానీ మునుపెన్నడూ మనం చూడలేదు, ఇంకా రాబో తరాల్లో కూడా మనం ఎప్పుడూ చూడము. ఎవరన్నా దోచుకుంటారు, దాచుకొని మూలన పెట్టుకొని వాళ్ళ కుటుంబాల సంక్షేమం కోసమే చూస్తారు. కానీ మా జగనన్న అలా చూడలేదు. మీరందరూ ఎదిగితేనే నేను బాగుంటాను, మీ ఇంట్లో సంక్షేమం జరిగితేనే నేను అభివృద్ధి చెందుతాను అని ఆలోచించి ప్రతి కుటుంబము డెవలప్ అయ్యే విధంగా ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు. అలాగే రేపు మే 13న ప్రతి ఒక్కళ్ళకి చెంప పెట్టులాగా మా మెజారిటీ ఉండిద్ది, కాసుకోండి మీరందరూ. తెనాలి పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా రూరల్ ఎస్పీ తుషార్ డుమ్డి బుధవారం సందర్శించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు ఆయన సూచించారు. గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ తుషార్ డుమ్డి బుధవారం సాయంత్రం తెనాలి వచ్చారు. మే 13వ తేదీ సోమవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఎస్పీ సందర్శించారు. ముందుగా స్థానిక మారుస్పేటలోని ఎన్సీఆర్ఎం హైస్కూల్కు వచ్చిన డీఎస్పీ ఎం రమేష్ 3 టౌన్ సీఐ ఎస్ రమేష్ బాబుతో కలిసి అక్కడ బూతుల వద్ద పరిస్థితిని పరిశీలించారు. పట్టణంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని డీఎస్పీని ఆయన ఆదేశించారు. ఎక్కడ ఏ చిన్నపాటి ఘర్షణ వివాదం కూడా జరగడానికి వీల్లేదని అన్నారు. అనుమానితులను ముందుగానే గుర్తించి బైండ్ ఓవర్ చేయాలని ఎస్పీ సూచించారు. అక్కడ నుండి కేఎస్ఎం హైస్కూల్ పోలింగ్ కేంద్రానికి వెళ్లారు.
పట్టణంలోని 29, 30 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఆయా వార్డుల్లో ప్రచారానికి వస్తున్న శివకుమార్ కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. స్థానిక 29, 30 వార్డుల పరిధిలోని సుల్తానాబాద్, చెంచుపేట ప్రాంతాల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ బుధవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ముందుగా సుల్తానాబాద్లోని సుందరయ్య నగర్లో శివన్న విజయరథంపై రోడ్ షో ప్రారంభించారు. సుందరయ్య నగర్లో ప్రజల వద్దకు వెళ్లి మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం 29వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. వార్డులో కౌన్సిలర్ రమ్మవత్ కవితాబాయ్, శ్రీను నాయక్, స్థానిక నాయకులు బలుగూరి సురేష్, కోట కిషోర్ బాబు తదితరులు శివకుమార్కు ఘనస్వాగతం పలికారు. ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి శివకుమార్కు తమ మద్దతు తెలియజేశారు. భారీ గజమాలలతో ఆయన సత్కరించారు. సుల్తానాబాద్లో శివాలయంలోకి వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 30వ వార్డు పరిధిలోని అమరావతి కాలనీలో రోడ్ షో నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ కొమరాబత్తుని జైపాల్, స్థానిక నాయకులు శివకుమార్కు ఘనస్వాగతం పలికారు. ప్రచారంలో శివకుమార్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ 30 వార్డు ఈరోజు ఎమ్మెల్యే గారి రోడ్ షోలో ఈరోజు 30 వార్డులో ఎమ్మెల్యే గారి రోడ్ షో జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉండటం, జగన్ గారి స్కీమ్స్తో స్పందన చాలా విపరీతమైన, మేము ఊహించిన దానికన్నా విపరీతమైన స్పందన ఉంది. ఈ స్పందన ఓటు రూపంలో మారి 155కి 151, పోయినసారి 151 కన్నా 160 వస్తాయన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చాలా సంతోషంగా ఉంది. 30వ వార్డులో ఎమ్మెల్యే గారి రోడ్ షో చాలా విజయవంతంగా జరిగింది. 175 సీట్లు తగ్గేదే లేదు. మాది 30వ వార్డు అండి. మాకు ఈరోజు అన్నాబత్తుని శివకుమార్ రోడ్ షో నిర్వహించారు. మాకు ఎంతో ఆనందంగా ఉంది. మాకు శివగారు ఎంతో చేశారు. తెనాలి నియోజకవర్గంలో 30,000కు పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చారు. మా కాలనీలో దాదాపు 2,000 మందికి వచ్చినాయి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 30వ వార్డు క్యాంపెయిన్ జరిగింది. శివన్ వచ్చారండి. 30వ వార్డు లబ్ధి పొందిన వాళ్ళందరికీ అందరూ వచ్చారు. అసలు ఏమీ ప్రాబ్లం లేదు. మాకైతే అసలు మీరు ఓటు అవసరం లేదు, మేమే వేస్తామని ఎంతో బ్రహ్మరథం పట్టారండి. జైపాల్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది 30వ వార్డు. శివన్ వచ్చారు. చాలా హ్యాపీగా జరిగింది. నెక్స్ట్ ప్రభుత్వంలో నేను పథకాలు ఇస్తామని చెప్పాడు అన్న, అయినా గెలిచారు, ఇచ్చి చూపించారు. నెక్స్ట్ అసలు శివన రావటం అనేది, జగనన్న రావటం అనేది తథ్యం. తెనాలి వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ పెద్ద కుమారుడు అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి ఎన్నికల ప్రచారం చేయడమే కాక పట్టణంలోని పలు ప్రాంతాల్లో యువతతో కలిసి అల్పాహారాన్ని స్వీకరిస్తూ కలివిడిగా ఉంటూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. జగ్గడిగుంటపాలెంలో యువతను కలిశారు. వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన పెద్ద కుమారుడు అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి చేస్తున్న ప్రచార కార్యక్రమంలో భాగంగా యువతతో ఎక్కువగా మమేకమై ఎన్నికల ప్రచారాన్ని చేపడుతున్నారు. దీనిలో భాగంగా తెనాలి మండలం జగడగుంటపాలెంలో రోడ్డు వెంబడి టిఫిన్ సెంటర్ వద్ద యువతతో కలిసి వారి ఆలోచనలను పంచుకున్నారు. వారితో కలివిడిగా తిరుగుతూ కలిసిమెలిసి మాట్లాడుతూ డాంబికాలకు పోకుండా వాస్తవ విషయాలు చెబుతూ
పార్టీ ప్రభుత్వం అందించే సంక్షేమం అభివృద్ధి వివరాలను తెలియజేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి విజయాన్ని అందించే దిశగా యువత కూడా తోడ్పడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనికి జగడగుంటపాలెం యువత తమ సంపూర్ణ మద్దతును తెలిపింది. విజయ సూచిక సింబల్ని చూపిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో ఖాజా భద్రావతి బాలాజీ, కుంభం బాలాజీ, కొడాలి క్రాంతి, గోలి లక్ష్మీనారాయణ, జొన్నాదుల గాంధీ, రాచావర్తన్ విజయ్ కుమార్, జొన్నాదుల గోపి, డోగిపర్తి రాజేష్, జొన్నాదుల జోజో కృష్ణ, కొడాలి శివకృష్ణ, కటకం ఫణి, యేసుబాబు, అరవపల్లి సిరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. పదమూడవ తారీఖు సోమవారం రోజున ఎన్నికలు జరగబోతుంది. దానిలో భాగంగా మన జగడగుంటపాలెం గ్రామానికి మన శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి తనయుడు అన్నాబత్తుని సత్యనారాయణ గారు ఈ రోజున జగడగుంటపాలెం గ్రామంలో ప్రచారం భాగంగా విచ్చేశారు. అదేవిధంగా ఈ రోజున వైఎస్ఆర్ అభిమానులు కానీ వైసీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరితో కూడా ఆత్మీయంగా పలకరిస్తూ ఇక్కడ ఎలా జరుగుతుంది, ప్రచారం ఎట్లా ఉంది, ఓటర్లు ఎలా ఉన్నారనేది కనుక్కొని అందరితో కూడా కలిసి కట్టుగా కూర్చొని అల్పాహారం తీసుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి ఒక్కరిని కూడా అందరినీ పలకరిస్తూ రేపు జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతాం. 1వ నెంబర్కి బ్యాలెట్ పేపర్ మీద 1వ నెంబర్ని ప్రతి ఒక్కరు ఓటేసి వైఎస్ఆర్సీపీ పార్టీ సింబల్ ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి ప్రతి ఒక్కరు కూడా గెలిపేయాలని కూడా ఈ సభ. స్థానిక ఎలక్షన్లో భాగంగా ఈరోజు జగడగుంటపాలెం లోకల్ శివన్న గారి అబ్బాయి అన్నాబత్తుని సత్యనారాయణ గారు రావడం జరిగింది. మేము గత 2 రోజుల నుంచి ప్రచారం తిరుగుతున్నాము. ఎక్కడా కూడా మనం చేసిన అభివృద్ధి పథకాలు, మనం చేసిన సంక్షేమాలే ప్రామాణికంగా ఎక్కడ చూసినా కానీ పైన జగనన్న ఇక్కడ శివన్నే రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అట్లాగే 1వ నెంబర్ మీద శివన్న ఫ్యాన్ గుర్తుకు వేయాలని కోరుతున్నాము. అట్లాగే ఎంపీ గారు కిలారి వెంకటరోసయ్య గారికి కూడా 1వ నెంబర్ మీద వేయాలని కోరుకుంటున్నాము. శివన్నని ఎమ్మెల్యే గెలిపించుకోవాలని. రాజకీయ చైతన్యానికి నిలయమైన తెనాలిలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం విస్తృతంగా సాగుతోంది. అధికార వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ సంక్షేమ మంత్రంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతిపక్ష కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వైసీపీ అభ్యర్థిపై అవినీతి ఆరోపణలతో లబ్ధిని పొందాలని చూస్తున్నారు. ఈ పరిణామం స్థానికులను విస్మయపరుస్తోంది. ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో అభ్యర్థుల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రచారంలో ముందంజలో ఉన్నారు. కుటుంబ సభ్యులు, చైర్పర్సన్తో సహా ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నారు. టీడీపీ, జనసేన పార్టీల నుంచి కార్యకర్తలు ప్రతిరోజు వైఎస్ఆర్సీపీలో చేరుతూ జగన్కు జై కొడుతున్నారు. ఖాళీ అవుతున్న కూటమి పార్టీలను చూసుకుంటూ ప్రతిపక్ష అభ్యర్థి జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వర్గం ఓటమి భయంతో కూటమి పార్టీల నేతలపై, సిట్టింగ్ ఎమ్మెల్యే శివకుమార్పై అవినీతి ఆరోపణలు చేయిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ తెనాలిలోనే నివాసం. అధికారం చేపట్టాక వచ్చిన కరోనా ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేసింది. టెస్ట్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ విధానాన్ని తెనాలిలో పక్కాగా అమలు చేయించారు ఎమ్మెల్యే శివకుమార్.
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల పెంపుదల చేయించారు. మొత్తం 220 పడకలకు ఆక్సిజన్ సదుపాయం కల్పించారు. మరోవైపు టిట్కో గృహాల్లో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయించి నిరంతరం సమీక్షించారు. అర్ధరాత్రి ఫోన్ చేసిన ఆసుపత్రుల్లో పడకలు కేటాయించి ఆక్సిజన్ అందేలా చూశారు. ఆసుపత్రి కోవిడ్ కేర్ సెంటర్లో చికిత్స పొందుతున్న బాధితులకు స్వయంగా ఫోన్లు చేసి ధైర్యం చెప్పారు. వైద్య సాయం సరిగా లేదంటే వెంటనే అందేలా చూశారు. పట్టణం కూడళ్లలో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. పార్టీ వర్గాలు, స్థానిక పార్టీ ప్రజా ప్రతినిధులతో ఎక్కడికక్కడ ప్రజలకు నిత్యావసరాలు, కూరగాయలను అందించారు. పేదలకు అన్నదానాలు చేయించారు. తాను కరోనా బారిన పడినా సరే ఏ ఒక్క సేవకు అవరోధం లేకుండా చూశారు. తెనాలిలో సొంత ఇల్లు ఉన్నప్పటికీ హైదరాబాద్లో ఉండే నాదెండ్ల మనోహర్ కరోనా రోజుల్లో తెనాలి కేసి తొంగి చూసిన పాపాన పోలేదని ఎమ్మెల్యే శివకుమార్ తన ప్రచారంలో ప్రజలకు గుర్తు చేశారు. స్థానికులు లోకల్ శివన్నగా పిలుచుకునే శివకుమార్ గత 5 ఏళ్లుగా నిత్యం ప్రజల్లోనే ఉన్నారు. సామాన్యుడు సైతం పెళ్లి కార్డు ఇచ్చి అన్నా రావాలన్నా అంటే చాలు ఖచ్చితంగా వెళ్లారు. తాను పిలిస్తే ఎమ్మెల్యే వస్తాడు, నేను ఎప్పుడైనా వెళ్ళి కలవచ్చు అని సామాన్యులు అనుకునేలా వారి కష్ట సుఖాల్లో భాగస్వామి అయ్యారు. గత 5 ఏళ్లలో 6,254 కార్యక్రమాలకు హాజరయ్యానని ధైర్యంగా ఎమ్మెల్యే శివకుమార్ చెప్తున్నారు. నాదెండ్ల మనోహర్ కరోనా రోజుల్లో కనిపించకపోవటం అటుంచి ఎన్నికలకు 2 నెలల ముందు వరకు తెనాలిలో లేరనేది వాస్తవం. జనసేనలో నెంబర్ 2గా ఉన్నందున తెనాలి నుంచి పోటీకి అన్నీ సిద్ధం చేసుకున్న టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు సీటు లేకుండా తాను దక్కించుకున్నారు. ప్రచారంలో తాను రోడ్ షోలకు పరిమితమైతే ఆయన సతీమణి డాక్టర్ మనోహరం ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. పట్టణంలో వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్లను నిర్మించారు. కొల్లిపరలో 30 పడకల సామాజిక ఆసుపత్రిని అత్యంత అధునాతనంగా నిర్మించారు. గ్రామాల్లో ఆర్బీకే సెంటర్లు, సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు సుందరంగా నిర్మాణమై ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. అంగల్కుదురులో ఇంతవరకు ఎవరూ పట్టించుకోని రహదారిని నిర్మించారు. అంగల్కుదురు, కోపల్లె, గుడివాడ మధ్య గత 35 ఏళ్లుగా అతిగతి లేనట్టుగా ఉన్న రోడ్డు నిర్మాణం కూడా శివకుమార్ చొరవతోనే పూర్తయింది. ఇవన్నీ కళ్లకు కనిపిస్తున్న అభివృద్ధి అయితే నవరత్నాలు పేదలందరికీ సంక్షేమం కింద నియోజకవర్గంలో 1800 కోట్ల సంక్షేమాన్ని అందించిన ఎమ్మెల్యే శివకుమార్ రికార్డు స్థాయిలో 27,000 మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం మరో ప్రత్యేకత. ఇందుకోసం వార్డుల్లో, గ్రామాల్లో ప్రత్యేకంగా సభలు జరిపారు ఆయన. అర్హులైన ప్రతి ఒక్కరిని జల్లెడ పట్టి ఎంపిక చేశారు. అగ్రవర్ణాల్లోని పేదలకు ఈబీసీ నేస్తం కింద గరిష్టంగా సాయం అందేలా చూశారు. గడప గడపకు మన ప్రభుత్వంలో 20 నెలల పాటు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లారు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తన ప్రచారంలో వీటన్నిటిని ప్రస్తావిస్తున్నారు. తన సతీమణి అన్నాబత్తుని పుష్ప, మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక జట్టుగా పట్టణంలో ప్రచారం చేస్తున్నారు. శివకుమార్ తనయులు అన్నాబత్తుని సత్యనారాయణ తెనాలి రూరల్ మండలం, అఖిల్ గణేష్ కొల్లిపర మండలంలో ఇంటింటి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. తెనాలికి పూర్వ వైభవం తీసుకొస్తానని చెబుతున్న నాదెండ్ల మనోహర్ హయాంలో చేపట్టిన పథకాలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో వినియోగం కాలేదు. నాటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్ర వాటా జమతో కేంద్ర ప్రభుత్వం తెనాలికి రక్షిత మంచినీటి పథకం మంజూరైంది. ప్రకాశం బ్యారేజీ దగ్గరలోని సీతానగరం నుంచి ప్రత్యేక పైపు లైన్తో తెనాలికి మంచినీటిని తరలించి ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా ప్రతి ఇంటికి సరఫరా పథకం ఉద్దేశం. ఆరంభం నుంచి నేటికి కొనసాగుతున్న పైప్ లైన్ లీకేజీలు పథకం నాణ్యత డొలతనానికి నిదర్శనం. గత నెలలోనే ప్రధాన పైప్ లైన్కు సైతం ఆత్మకూరు వద్ద భారీ లీకేజీ ఏర్పడి మంచినీరు పంట పొలాలను ముంచేసింది. కృష్ణమ్మ నీటిని తీసుకొచ్చి పట్టణ ప్రజల దాహం తీర్చామంటున్న మనోహరే ఈ పథకం నాణ్యతా లోపానికి కారణం చెప్పాలని స్థానికులు కోరుతున్నారు. నాదెండ్ల హయాంలోనే చేపట్టిన పెద్రావూరు నందివెలుగు మధ్య 4 లేన్ల రహదారి ఇప్పటికీ కట్టివరంను కూడా దాటకపోవటానికి గల కారణాలు ఏమిటని కూడా ప్రజలు ప్రస్తావిస్తున్నారు. ప్రణాళిక లేకపోవటం, అప్పట్లో కమిషన్ల వ్యవహారంతోనే రహదారి నిర్మాణం మధ్యలోనే ఆగిందంటారు. మిగిలిన అభివృద్ధి పనులన్నిటినీ నాదెండ్ల మనోహర్ తన సామాజిక వర్గానికే చెందిన ఎన్ఆర్ఐకు కట్టబెట్టిన విషయము స్థానికులకు తెలుసు. పెద్ద పనుల సంగతి అటుంచితే ఆయన హయాంలో ఆటోలు, తోపుడు బండ్ల నుంచి కూడా కమిషన్ల రాజ్యం నడిచిందని చెప్తారు. చెప్పుకునేందుకు ఏమీ లేక ఎమ్మెల్యే శివకుమార్పై అవినీతి ఆరోపణలు చేయిస్తున్నారనే విమర్శలున్నాయి.
కాకతాళీయంగా జరిగిన గొడవలకు రాజకీయాలను పులుపుతున్నారు. ఐతార్ నగర్లో భారీ రోడ్ షోతో దిమ్మదిరిగిన కూటమి పార్టీలు అరాజకాలంటూ ఎల్లో మీడియాతో కథనాలను రాయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. భారీ రోడ్ షోను లీడ్ చేసిన 1వ వార్డు కౌన్సిలర్ గడ్డేటి సురేందర్ను రౌడీ షీటర్ అంటూ అసత్య ప్రచారం చేయటాన్ని సురేంద్ర వర్గీయులు తీవ్రంగా ఖండిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కొల్లిపార మండలం మున్నంగి గ్రామంలో బుధవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చిన్న కుమారుడు అన్నాబత్తుని అఖిల్ గణేష్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారానికి గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మే 13వ తేదీన జరిగే ఎన్నికల పోలింగ్లో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చిన్న కుమారుడు అఖిల్ గణేష్ మున్నంగి గ్రామంలో ప్రచారాన్ని నిర్వహించారు. వైసీపీ నాయకులు బొంతు చెన్నకేశవరెడ్డి స్వగృహం నుండి ప్రారంభమైన ప్రచారంలో గ్రామస్తులు వెన్నంటే నడిచి ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేయడంతో పాటు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అన్నాబత్తుని శివకుమార్ గెలిపించాలని అఖిల్ గణేష్ విజ్ఞప్తి చేశారు. ప్రతి ఇంట అఖిల్ గణేష్కి పూర్తి మద్దతు లభించింది. ఈ ప్రచార కార్యక్రమంలో ఎంపీపీ భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి, అలాగే నాయకులు ఆరిగ కోటిరెడ్డి, ఆరిగ చంద్రారెడ్డి, కళ్ళం వెంకటకృష్ణారెడ్డి, శ్రీలక్ష్మి, తొలం సుబ్బారావు, ఆళ్ల వెంకటరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. మున్నంగి గ్రామంలో ఈ రోజున ఇంటింటికి తిరుగుతున్నారు. గడప గడపకి రెస్పాన్స్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఇంతకుముందు ఉన్న మెజారిటీ కంటే, అంటే 2019లో ఉన్న మెజారిటీ కంటే ఈసారి ఖచ్చితంగా ఎక్కువ వస్తుందని గ్రామస్తులందరూ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాల పట్ల అందరూ ఆకర్షితులవుతున్నారు, మెచ్చుకుంటున్నారు. విపక్షాలు ఏ విధంగా విమర్శించినా కానీ దానికి తగిన జవాబు ప్రజల దగ్గర ఉంది. వాళ్ళకి తగిన సమాధానం చెప్పాల్సిన అవసరం లేకపోయినా ఓట్ల రూపంలో మాత్రం జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మాండమైన మద్దతు ప్రకటిస్తూ 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో పొంకాను పొంగాలుగా ఓట్లు గుద్దుతారు. అది మాత్రం గ్యారెంటీ. వైఎస్ఆర్సీపీకి తరపున తెనాలి అసెంబ్లీ అభ్యర్థిగా అన్నాబత్తుని శివకుమార్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఈ ఎన్నికల్లో క్యాంపెయిన్ కోసం అన్నాబత్తుని శివకుమార్ గారి అబ్బాయి గణేష్ గారు ఈరోజు మున్నంగి గ్రామంలో గడప గడపకు తిరిగి ఈ గ్రామస్తుల్ని ఓట్లు అభ్యర్థించి తన తండ్రి గెలుపు కోసం కృషి చేయవలసిందిగా కోరడానికి వచ్చి ఉన్నారు. మా గ్రామంలో ఏ ఇంటికి వెళ్ళినా సరే అపూర్వమైన ఆదరణ లభిస్తూ ఉంది. ఆ గృహస్థులందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందినటువంటి సంక్షేమ పథకాలు కానీ, ఈ గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి పథకాలను కానీ చూసి వాళ్లే వివరిస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ కావాలని, జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా అండదండలుగా ఉండి మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటామని, అలాగే తెనాలి నియోజకవర్గంలో కూడా అన్నాబత్తుని శివకుమార్ గారిని మళ్ళీ గెలిపించుకుంటామని, అలాగే గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా కిలారి రోసయ్య గారిని కూడా మళ్ళీ అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించుకుంటామని వాళ్లే స్వచ్ఛంగా తెలియజేస్తూ ఉన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా సరే జగనన్న విజయాన్ని అడ్డుకోవడం ఎవరికీ సాధ్యం కాదు అని ప్రజల యొక్క అభిప్రాయం తెలుస్తూ ఉంది. రాబోయే ఎన్నికల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం అని తెలియజేసుకుంటారు. ఇవాళ చల్లటి వాతావరణంలో జనాలు హెల్త్ కండిషన్ అన్నీ తీసుకొని వీళ్ళందరినీ ఎక్కువ మందిగా ఫ్యాన్స్ రావటం, ఈసారి పోయినసారి కంటే కూడా ఈసారి ఎక్కువ రావటం చాలా హ్యాపీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసే ముందల మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అనేది ఆలోచించే ఏమంటున్నారు. ఎందుకంటే టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఇప్పుడు దాకా ఏ ఇంటికన్నా కానీ మేము చేసాం పలానా చేసాము మాకు దీనివల్ల ఓటేయండి అని చెప్పే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఈరోజు అన్నాబత్తుని శివకుమార్ అన్న వాళ్ళ అబ్బాయి అఖిల్ అన్న ఈయన వచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి పలానా జరిగింది మాకు దీనివల్లే ఓటేయండి, మీ ఇంట్లో న్యాయం జరిగితేనే ఓటేయండి లేదంటే వద్దు అని చెప్పే ధైర్యం ఇంకెవ్వరికీ లేదు. కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికే ఉంది. అంతర్జాతీయ రెడ్ క్రాస్ సొసైటీ ఆవిర్భావ దినోత్సవాన్ని పట్టణంలో ఘనంగా నిర్వహించారు. రైల్వే స్టేషన్ వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద బుధవారం పేదలకు అన్నదానం చేశారు. వరల్డ్ రెడ్ క్రాస్ సొసైటీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి సబ్ బ్రాంచ్ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో హ్యాపీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పావని ప్రియాంక ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైసీపీ నాయకులు కాళిదాస్ వెంకటేశ్వరరావు, కుర్రా శ్రీను తదితరులతో కలిసి పేదలకు అన్నదానం చేశారు. తెనాలిలో రెడ్ క్రాస్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ రెడ్ క్రాస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరము నిరంతరంగా మేము చేస్తున్న కార్యక్రమం. మరి ప్రతివారు మరి రెడ్ క్రాస్లో భాగస్వాములయ్యి మరి ఈ పుట్టినరోజుని ఘనంగా చేసుకోవాలని మేము ఇక్కడ నిత్య అన్నదాన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరపడం జరుగుతుంది.
మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేవా కార్యక్రమాలు అనేది చేయాలనేది మా రెడ్ క్రాస్ యొక్క ప్రాథమిక ఉద్దేశం. అందుకని మన హెన్రీ డూనాట్ గారి పుట్టినరోజే మా రెడ్ క్రాస్ ఆవిర్భావ దినంగా ప్రపంచ దేశాలన్నీ గుర్తించినాయి. కనుక ఈ కార్యక్రమాన్ని మరి ప్రతివారు సేవా కార్యక్రమంగా గుర్తించి మరి మా రెడ్ క్రాస్కి చేయూతనివ్వాలని, ఎవరైనా అవసరంలో ఉన్నాళ్ళని మేము ముందుండి ఆదుకుంటామని కూడా మా రెడ్ క్రాస్ తరఫున చెప్తూ అందరికీ. నేను డాక్టర్ పావని ప్రియాంక, రెడ్ క్రాస్ మెంబర్ని. ఈరోజు మన తెనాలి పట్టణంలో హెన్రీ డూనాట్ రెడ్ క్రాస్ ఆవిర్భావ ప్రోత్సాహక ఫౌండర్ మెంబర్ అయిన హెన్రీ డూనాట్ గారి పుట్టినరోజు సందర్భంగా రెడ్ క్రాస్ ఆవిర్భావ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది ఒక పండుగలాగా అందరూ సెలబ్రేట్ చేసుకున్నాం. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ సేవా దృక్పథత, అంటే నేను ఒక తోటి మనిషికి సహాయం చేయాలని ఒక భావన తట్టి లేపిన మనిషి. ఎక్కువగా మనకి రెడ్ క్రాస్ అనేది చాలా వరకు హాస్పిటల్స్ అన్నిట్లోనూ రెడ్ క్రాస్ మీరు సింబల్ చూస్తూ ఉంటారు. ఎందుకంటే వైద్య రంగంలో ఇన్కార్పొరేట్ అయిపోయిన సింబల్ ఇది. రెడ్ క్రాస్ మెంబర్స్ అందరూ చాలా వరకు డాక్టర్స్ ఉంటారండి. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా 28వ వార్డులో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీకి చెందిన పలువురు నాయకులు వైసీపీలోకి చేరారు. వైసీపీ చేస్తున్న ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ 28వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ నుండి కౌన్సిలర్ గా పోటీ చేసిన మొవ్వా చందు, అలాగే వారధి, చిన్న, వారి మిత్ర బృందం, కుటుంబ సభ్యులు కలిసి ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీలో కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ పార్టీలో చేరిన నాయకులకి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ కోసం అలాగే ప్రజలకు సేవ చేయడం కోసం కృషి చేయాలని వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఏతాటి అనిల్, టీడీపీ కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న అభ్యర్థి మొవ్వా చందు, కల్లు వారధి, మొవ్వా చిన్నబాబు, బేరి నాని, బేరి షారోన్, సయ్యద్ గౌస్, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. మన అన్నాబత్తుని శివకుమార్ గారు ప్రచారంలో భాగంగా ఆయన 28వ వార్డులో రావడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో మన చందు కానుండి వారాది వాళ్ళ మిత్ర బృందం మొత్తం 50 కుటుంబాలు టీడీపీ నుంచి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అన్నాబత్తుని శివకుమారు అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలు నిరుపేదలకి బాగా అండగా ఉంటున్నారని చెప్పి వాళ్ళకి నచ్చి వాళ్ళు ఈరోజు అన్నాబత్తుని శివకుమార్ గారు అలాగే మన వార్డు కౌన్సిలర్ ఏతాటి అనిల్ గారి సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యడం జరిగింది. వాళ్ళందరూ కలిసి పార్టీకి, ఎమ్మెల్యే గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో కష్టపడి పనిచేసి అత్యంత మెజార్టీగా గెలిపిస్తామని చెప్పి చెప్తున్నారు. మాకు స్వచ్ఛందంగా ఈ పార్టీలోకి రావడానికి చాలా సంతోషంగా ఉంది. మా అంతటా మేము చాలా ఆనందంగా, చాలా శివన్నతో మాకు ఏ ఇబ్బంది వచ్చినా ఏమైనా చేస్తాడని అనుకొని మాకు ఏ ఇబ్బంది లేకుండా చేస్తాడని మేము స్వచ్ఛందంగా మా మామగారు కానీ నేను కానీ సంక్షేమ పథకాలు నచ్చి అన్నీ ఏదైనా సరే ఇక నచ్చి మేము ఇటు వచ్చాము. మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు మన లోకల్ శివన్న గారు ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా 28వ వార్డులో పర్యటించడం జరుగుతుంది. ఈ ప్రచార భాగంలో సందర్భంగా టీడీపీ కౌన్సిలర్గా పోటీ చేసిన ఈ వార్డులో మొవ్వా చందు పార్టీలో చేరడం జరిగింది. జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు నచ్చి పార్టీలో చేరడం జరిగింది. వీరితో పాటు వారాది, చిన్న, చిన్నబాబు ఇంకా అనేక మంది చేరడం జరిగింది. జోసెఫ్ వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీలో ఆకర్షితులయ్యి శివన్న గెలుపు కృషి చేస్తారని మాట ఇస్తున్నారు. జై శివన్న, జై జగన్.
తెనాలి ఐదనగర్లోని ప్రసిద్ధి గల పాత శివాలయం శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగపు అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ నేతృత్వంలో చండీ యాగాన్ని నిర్వహించారు. కూటమి అభ్యర్థులు పెమ్మసాని చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్ అత్యధిక మెజారిటీతో గెలవాలని, నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పూజలు చేశారు. ఐతానగర్లోని శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పాత శివాలయం నందు టీడీపీ వాణిజ్య రాష్ట్ర అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ ఆధ్వర్యంలో చండీ యాగాన్ని నిర్వహించారు. తద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలని, ఈ రాష్ట్రంలోని ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ శివునికి అభిషేకం, అమ్మవారికి కుంకుమ పూజ, చండీ యాగం చేయడం జరిగిందని పూర్ణచంద్ తెలియజేశారు. ఇదే విధంగా కూటమి అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కన్నగంటి మురళీకృష్ణ, ఈదర పూర్ణచంద్రరావు, ఈదర శ్రీనివాస్ బాబు, అన్నాబుత్తుల శ్రీనివాస్, శ్రీహర్ష, ఈదర బుచ్చయ్య, అన్నాబుతుని దిలీప్, వేమూరి గౌతమ్, పాలడుగు అంజయ్య, గొంది కృష్ణ, గోగినేని మాధవి, అయినంపూడి అనురాధ, ఈదర లీలాపద్మ, అంచా రజని, జయశ్రీ, ఈదర నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో మెలగాలని, మంచి పరిపాలన రావాలని, మంచి అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని ఈరోజు తెనాలి ఐతనగర్ శివాలయంలో చండీ యాగం చేయటం జరుగుతుంది. ఈ చండీ యాగం వల్ల అమ్మవారి దయతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, ఇక్కడ పోటీ చేస్తున్న ఉమ్మడి అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలవాలని, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు చండీ యాగం చేయటం జరుగుతుంది. ఈ చండీ యాగానికి సహకరించిన నా మిత్రులకి, సోదరులందరికీ ఈరోజు మన ఐతానగర్ పాత శివాలయం నందు ఎన్డీఏ అభ్యర్థులైన పెమ్మసాని చంద్రశేఖరరావు గారు, అలాగే తెనాలి అసెంబ్లీ అభ్యర్థి అయిన శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, టోటల్గా ఈ రాష్ట్రం మొత్తంలో ఎన్డీఏ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళందరూ అఖండ మెజార్టీతో గెలిపించుకోవడం కోసం ఈ రోజున ఇక్కడ మా కార్యకర్తలందరం కూడా చండీ యాగంలో చేయటం బిగిన్ చేశాము. తెనాలి పట్టణ రజక సంఘం అధ్యక్షుడు పెసర్లంక రమణ జన్మదిన వేడుకలు పట్టణంలో ఘనంగా జరిగాయి. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద పేదలు, వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ వద్ద బుధవారం పేదలకు అన్నదానం చేశారు. రజక సంఘ అధ్యక్షుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు పెసర్లంక రమణ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, సేవా సమితి సభ్యులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వైసీపీ నాయకుడు తట్టుకొళ్ల అశోక్ యాదవ్, శానంపూడి రఘురామిరెడ్డి, కొమ్ము భిక్షాల్ రాయల్, జలగం రామకృష్ణ, కాళిదాసు వెంకటేశ్వరరావు, పినపాటి నిరంజన్, చిట్టిబాబు, శివరాం, వంశీ తదితరులు పాల్గొని కేక్ కట్ చేశారు. పెసర్లంక రమణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పేదలు, వృద్ధులకు అన్నదానం చేశారు. వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీలో రమణ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సిరిగిరి చెన్నారెడ్డి, సిరిగిరి శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి ప్రతిరోజు నిత్యాన్నదాన పథకం మరి కుర్రాసేని గారి ఆధ్వర్యంలో, శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో మరి కరోనా టైంలో కూడా రోజు మరి అన్నార్థులకి ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేసిన ఈరోజు మా మిత్రుడు, తమ్ముడు పెసర్లంక రమణ పట్టణ రజక సంఘ అధ్యక్షులు వారి పుట్టినరోజు సందర్భంగా మరి అన్నదాన కార్యక్రమం చేయడం, దాంట్లో మేము పాల్పంచుకుందుకు చాలా సంతోషంగా ఉంది. మరి వైఎస్ఆర్ పార్టీలో ఎమ్మెల్యే గారి అనుచరుడిగా, అట్లాగే మరి వైఎస్ఆర్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్న రమణకి, అట్లాగే రానున్న రోజుల్లో అత్యున్నత పదవులు అధిరోహించాలని, అట్లాగే రానున్న కాలంలో కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, ఇలాగే పేదలకు అన్నదాన కార్యక్రమాలు చేయాలని. హ్యాపీ బర్త్డే రమణ. జరుపుకున్న సందర్భంగా రైల్వే స్టేషన్ దగ్గర భక్త శివలింగ భక్త బృందం సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం, అలాగే దుప్పట్లో ఎన్ని చేయడం జరిగింది. నుండు నూరేళ్లు పెసర్లంక రమణ గారు మంచి పదవులు ఆచరించాలని, మన ఎమ్మెల్యే గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని అన్నదాన కార్యక్రమంలో ఈరోజు మా బావ పెసర్లంక రమణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ భోజన వసతి పేదలకి అందుబాటులో ఉంచడం జరిగింది. మా బావ పెసర్లంక రమణ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రాము. తెనాలిలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొత్తపేటలోని రావి సాంబయ్య హైస్కూల్లో ఉద్యోగులు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకున్నారు. తెనాలి కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్ హైస్కూల్లో నిర్వహిస్తున్న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాల్లో బుధవారం 4వ రోజు ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తొలి 2 రోజులు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నిర్వహిస్తున్న పోస్టల్ బ్యాలెట్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంగళవారం అట్లాగే బుధవారం ఉదయం నుండి రాత్రి వరకు పోలింగ్ నిర్వహించారు. మంగళవారం లెక్కల ప్రకారం సుమారు 1400 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సరళిని తెనాలి రిటర్నింగ్ ఆఫీసర్, తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ పరిశీలించారు. ఉద్యోగులతో మాట్లాడి ఇక్కడ ఏర్పాట్ల గురించి వివరాలు తెలుసుకున్నారు. డీఎస్పీ ఎం రమేష్, 1 టౌన్ సీఏ దశరథ రామారావు బందోబస్తును పర్యవేక్షించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల వారికి సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందించడంతో ప్రతి కుటుంబం ఆనందంగా, సంతోషంగా జీవనం సాగిస్తున్నారని మంగళగిరి అసెంబ్లీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న మురుగుడు లావణ్య పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం దుగ్రాల మండలం పెనుమూలి, చింతలపూడి గ్రామాల్లో మంగళగిరి అసెంబ్లీకి వైసీపీ తరపున పోటీ చేస్తున్న మురుగుడు లావణ్య ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారానికి ముఖ్య అతిథులుగా కాండ్రు కమల, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి పాల్గొన్నారు. గ్రామంలో మహిళలు మంగళహారతులతో మురుగుడు లావణ్యకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మురుగుడు లావణ్య మాట్లాడుతూ పేదరిక నిర్మూలన కోసం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. ఫ్యాన్ గుర్తు కోటు వేసి భారీ విజయాన్ని అందించాలని మురుగుడు లావణ్య కోరారు. ఈ ఎన్నికల ప్రచారంలో ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి, జెడ్పీటీసీ మేకతోటి అరుణకుమారి, దుగ్గురాల పసుపు మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ బాజీ, మండలంలోని వైసీపీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఏ గ్రామంలో చూసినా కానీ అందరికీ సంక్షేమ పథకాలు బాగా అందుతున్నాయి అని చెప్తున్నారు. జగనన్న పేదరికం నిర్మూలన కోసం అని చెప్పి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. పేద మధ్యతరగతి కుటుంబాలు కనుక మనం డెవలప్ చేసినట్టయితే, అట్లాగే అగ్రవర్గాల్లో ఉన్న పేదలకు కూడా ఆర్థిక సహాయం చేసి మరి వాళ్ళని మెరుగుపరిచినట్లయితే రాష్ట్ర అభివృద్ధి కూడా ఖచ్చితంగా జరుగుతుంది అని నమ్మారు జగనన్న. మరి దానిలో భాగంగానే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. ముఖ్యంగా మహిళలకి ఆసరా కానివ్వండి, చేయూత కానివ్వండి ఎంతగానో ఉపయోగపడుతుంది. అన్ని గ్రామాల్లో కూడా అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి అని చెప్పి తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్ర పారిస్ లో తారాస్థాయికి చేరిన ఎన్నికల ప్రచారం. సంక్షేమ మంత్రంతో ముందంజలో ఉన్న వైసీపీ అభ్యర్థి అన్నాబత్తిని శివకుమార్. ఆకర్షితులై చేరుతున్న టీడీపీ, జనసేన కార్యకర్తలు. కూటమి అభ్యర్థికి ఓటమి భయం, అందుకే తమ పార్టీల నేతలతో శివకుమార్ పై అసత్య ఆరోపణలు. తెనాలిలో ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తిని శివకుమార్ ఎన్నికల ప్రచారానికి భారీ స్పందన. ప్రతి వార్డులోనూ శివకుమార్ కు ఘన స్వాగతం పలుకుతున్న అభిమానులు, ప్రజలు. టీడీపీ, జనసేన పార్టీల నుంచి శివకుమార్ సమక్షంలో వైసీపీలోకి చేరికలు. తెనాలిలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా రూరల్ ఎస్పీ తుషార్ డూడి. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి, అల్లర్లను ఉపేక్షించవద్దని అధికారులకు సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.